యానాంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. యానాం సమీపంలోని దర్యాలతిప్ప వద్ద సముద్ర తీరంలో గోదావరి నదిలో మరోసారి గ్యాస్ లీకేజీ సమస్య తలెత్తింది. ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులతో చర్చించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలు పలుమార్లు జరుగుతున్నప్పటికీ చమురు సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యానంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. యానం సమీపంలోని దర్యాలతిప్ప వద్ద సముద్ర తీరంలో గోదావరి నదిలో మరోసారి గ్యాస్ లీకేజీ సమస్య తలెత్తింది. ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులతో చర్చించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలు పలుమార్లు జరుగుతున్నప్పటికీ చమురు సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.